షర్మిలక్క పేరు ముంగట ఇన్నొద్దు లెక్క కాకుండా ఇప్పుడు కొత్త పేరు వచ్చి చేరిందుల్లా. ఇన్నొద్దులంటే షర్మిలక్క అని ఉత్తగానే పిలిచినాం కానీ గిప్పటి సంది గట్ల విలువద్దిగా. అక్కకు గీ కొత్త పేరు వచ్చేటందుకు కారణమైతే తెలంగాణ చెయ్యిపాటి పెబ్బ రేవంత్ అన్న నేనుల్లా. అగో షర్మిలక్కకేం కొత్త పేరు వచ్చింది, గా పేరుకు రేవంత్ అన్నకు ఏంది సంబంధం అని మస్తుగా పరేషాన్ అవుతున్నారు కదా. ఇగో గీ ముచ్చట చూడు మీకేరకైతుంది పురాగా. ఏపీలకేంచచ్చి తెలంగాణలో పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తెత్తా అని మస్తుగా ఆలోచనల మీద ఆలోచనలు చేసింది షర్మిలక్క. ఇగది ఎటుగాక నడిసంద్రం లాగిన నావలెక్కనే అయితున్నదని ఎరుకయ్యే వరకు చెయ్యి పార్టీ చెయ్యిల చెయ్యేసి పాలేరుకెంచి పోటీ చేద్దాం అనుకున్నది. కానీ రేవంత్ అన్న అడ్డం పడే వాటికే గా ప్రయత్నాలు గాన్నే ఆగినాయి. అగ్గో గప్పుడు గట్ల టికెట్ రాలేదు కాబట్టే గియాల ఏపీ చెయ్యి పార్టీకి పెబ్బైంది షర్మిలక్క. లేకపోతే అక్క ఫోకస్ అంతా తెలంగాణ మీదనే ఉండేది, ఎమ్మెల్యేనో మంత్రో అయ్యేది. కానీ ఇప్పుడు చెయ్యి పార్టీకి పెబ్బే అయిందంటే ఈ తాప ఎలక్షన్ల గనక చెయ్యి పార్టీ గెలిస్తే సీఎం అయినా అయితది. అగ్గో తెలియకుండానో తెలుసో షర్మిలక్కకు గంత సాయం చేసిండన్నట్టు తెలంగాణ సీఎం రేవంత్ అన్న. తెలంగాణలో ఓట్లు శీలద్దు అని సప్పుడేకుండి చెయ్యి పార్టీకి సపోర్ట్ చేసింది కదా షర్మిలక్క. ఇక అటెన్కాల చెయ్యి పార్టీలో విలీనమైంది. అగో గా మంచితనంతోటే షర్మిలక్కకు ఏపీసీసీ పదవిచ్చిండ్రు ఢిల్లీ లీడర్లు. ఇగిప్పుడు ఏపీలో చెయ్యి పార్టీని షర్మిలక్క చేతిలో పెట్టే వరకు అక్కే దిక్కనుకొని అక్క దిక్కే చూస్తున్నారట వైఎస్ఆర్ సారు ఫ్యాన్స్ అందరూ. ఇక పంకపాటికెంచి కూడా వలసలు మొదలు కాబోతున్నాయట చెయ్యి పార్టీలకు. గిప్పుడు అన్నం మీద నిజంగా పగ తీసుకోవచ్చు. పంకపాటిని ఓడగొట్టి ఏ పదవియని అన్న ముంగట్నే పెద్ద పదవిలు ఉండేటందుకు మంచి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు చూపెట్టుకోవాలే రాజన్న బిడ్డ అంటేందో అని అనబట్టిండ్రు. అన్న మీద అలిగి తెలంగాణల పార్టీ పెట్టుకున్నది అని కారడ్డమాడిన పబ్లిక్. మరి ఇప్పుడన్న మారుద్దో ఏపీల చెయ్యి పార్టీ నషీవు. కర్ణాటక తెలంగాణలో గెలిచినట్టు ఏపీలో కూడా గెలుస్తుందో లేకపోతే ఏమైతుందో చూడాలే ఇక అని అనబట్టిండ్రు. షర్మిలక్క ఏపీ చెయ్యి పార్టీ పెబ్బే ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. ఓ దిక్కు ఏపీ చెయ్యి పార్టీకి షర్మిలక్క పెబ్బే అయింది. ఇక ఇంకో దిక్కేమో రెండో మలక అధికారంలోకి వచ్చేటందుకు జగన్ అన్న కొత్త ప్లానింగ్లే ఎత్తున్నాడట. అయితే షర్మిలక్క మీద కంటే ఎక్కువ పవన్ సార్ మీదనే ఇంట్రెస్ట్ పెట్టిండట జగన్ అన్న. పవన్ సార్కు షెక్ పెట్టేటందుకు సినిమా వాళ్ళతోటే ప్లాన్ చేస్తున్నాడట. మరిగా సినిమా వాళ్ళు ఎవరు వాళ్ళతోటి ఏం చేయబోతున్నాడో గీ ముచ్చట చూసి పురాగరుచుకొని రాపోరి. ఏపీల సైకిల్ పార్టీ గిలాసా పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయని ఎరుకైన ముచ్చట్నేనాయే. ఇక విశాఖ, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం బగ్గనే ఉంటది కావచ్చు అని మస్తుగా మాటలత్తున్నాయి బయటికి. ఇక గా మాటలు మాటలెక్కనే ఉంచేతందుకు పెద్ద పథక రచనలే చేస్తున్నాడట సీఎం జగన్ అన్న. సినిమాలకేంచి వచ్చిన ఆయనకు సినిమాలతోటే షెక్ చెప్పాలే అని సినిమాలనే పోటీకి దించుతున్నాడట. డైరెక్టర్ వివి వినాయక్ సారు, రెబల్ స్టార్ కృష్ణం రాజోళ్ళ ఇంటామె శ్యామలాదేవి మేడం, కమీడియన్ అలీ అన్నకు టికెట్లు ఇద్దామని ఆలోచనలు చేస్తున్నాడట. వినాయక సార్ను రాజమండ్రికెంచి, శ్యామలాదేవి మేడంకు నరసరావుపురం కెంచి ఎంపీగా టికెట్ ఇద్దామనుకుంటున్నాడట. ఇక అట్లనే కర్నూలు, గుంటూరు, నంద్యాల ఏడ్నో కాడికెంచి అలీ అన్నకు టికెట్ అచ్చుడు ఖాయమే అనిపిస్తున్నది. అయితే డైరెక్టర్ వినాయక సారేమో చిరంజీవి సారు అభిమానాయే. మరి జనసేనకు ఆపోజిట్ గా పోటీ చేస్తాడా లేదా అని ముచ్చట్లు నడుస్తున్నాయి. ఇగటు నరసాపురం టికెట్ కృష్ణంరాజు సారోళ్ళ ఇంటామెకిత్తే హీరో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా పంకపార్టీకే ఓట్లు గుద్దుతారు కావచ్చు. ఇక ఇట్లా సినిమా ఓళ్లను దింపి పవన్ సారు పార్టీకి షెక్ పెట్టనీకి ఆలోచనలు చేస్తున్నాడట జగన్ అన్న. ఇక మరి చూడాలే ఎవలకు టికెట్ ఇస్తాడో ఎవరు గెలుస్తారో. ఎటకారం ఆడాలన్నా మర్యాదలు చెయ్యాలన్నా గోదావరిలో తర్వాతేనండి ఎవరైనా. అట్లుంటాయండి వాళ్ళ మర్యాదలు. అయ్ బాబోయ్ ఏం మర్యాదలు. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు కొత్త అల్లులకు చేసే మర్యాదలు అయితే మామూలుగా ఉండయండి. మరి ఆ మర్యాదలు ఎట్లుంటాయో మీకు కూడా చూడాలని ఉందా అండి? అయితే లేట్ ఎందుకు చూసేయండి మరి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ తీరు స్వీట్లు, తీరొక్క పండ్లు, షేగోడీలు, లడ్డూలు, జ్యూస్లు, బోంది, పాపడాలు. అబ్బా ఇవన్నిటిని చూస్తుంటేనే కడుపు నిండినట్టు అవుతున్నది కదా. మొత్తం 300 రకాల వంటలతోని కొత్త అల్లునికి గీ తీరుగా మర్యాద చేసిండ్రు అనకాపల్లి జిల్లాల. ఇక కొత్త జంట ఒగలకొగలు ఒక్కొక్కటి తినిపించుకున్నారు ఇట్లా.
పిల్లగా గంత మెల్లగా తింటే గవన్నీ ఎప్పుడు ఓడవాలే గట్టిగా ఓ పట్టు పట్టు పాపం మీ అత్తమామలు ఎన్ని గంటలు కష్టపడి చేసిండ్రో అవన్నీ పిల్లగాడు మోమాట పడుతున్నాడు కావచ్చని ఇంటోళ్లే బల్మిట్కి నోట్లే గుచ్చిండ్రు ఓ అవ్వలు పాపం పిలగానికి కడుపు నిండినట్టున్నది సాల్ సాల్ అని అంటున్నాడు కదా ఇడిచిపెట్టుండ్రిగా లేకపోతే అదేదో సినిమాల బ్రహ్మానందం కథ అయితది ఆయంత ఏపీల శానా జాగాల కొత్త అల్లుల పరిస్థితి గిట్లనే ఉన్నది అత్తగారి చేసిన మర్యాదలు చూసి బ్రహ్మి లెక్కనే కంచం ఏంది ఇంతుంది ఫుడ్ ఏంది ఇన్ని రకాలు పెట్టిండ్రు అని అల్లుళ్ళంతా ఎంత బుగ్గులు పడ్డారో పోన్రి అత్తగారి మర్యాదలను మళ్ళా జిందగీలా మరిచిపోరు కావచ్చు అట్లుంటాయి మరి కొందరి మర్యాదలంటే ఇవరకు ఎన్నో మలకలు చెప్పుకుందాం పుట్టినా సచ్చినా పుట్టినరోజైనా దినాలైనా పెండ్లైనా ఇడుపు కాగితమైనా బాధైనా సంబరమైనా ఏదైనా రిమ్మెక్కేదాక దాగి కోడి మలుచుకున్నట్టు మలుచుకొని అంటారు ఇక గీ సంకురాత్రి పండగకు కూడా బగ్గనే మందు అమ్ముడు పోయిందట అయితే మందు దుకాణాలకు మంచి గిరాకీ చేసిన మందు బాబుల కోసమే గీ ముచ్చట తెచ్చినాం గీ వార్త చూసే ముంగట్నైతే మీ గుండెలు గట్టిగా పట్టుకోండ్రి హగ్గ చూడరి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నదో చెత్త చక్కటి చిక్కటి స్వచ్ఛమైన బీరుల కళ్ళద్దాలు ఉన్నోళ్ళు కూడా అద్దాలు తీసేసి చూసినా కూడా కనబడేటట్టు ఎంత మంచిగా కానొస్తున్నది ఆహా బీరు ఓహో బీరు అని దూపైన కొద్ది తాగే మందు బాబులే చూస్తున్నారా గీ బీరును పండుగ పూట కడుపు చల్లబడుతుంది అని మందు దుకాణంలోకి పోయి బీరు కొంటే దాంతో పాటు చెత్త కూడా వచ్చింది వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలంలో ఉన్న గోకఫా సల్వాదు ఊళ్ళో ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర మందు దుకాణంలో కొన్నారట గీ బీరును ఇక గీనే కాదుళ్ళు సిరిసిల్ల కాడ కూడా గిదే కథ అయింది పండుగ పూట కదా అని దోస్తులతోటి దావత్ చేసుకుందామని బీర్లు కొట్టే దాంట్లో తెల్లటి చెత్త ఎగురుకుంటా కానొచ్చిందట సీసాల నుంచి గిలాసుల పోసి చూపిస్తే మాకేం సంబంధం లేదు అన్నట్టే ఉన్నారట మందు దుకాణ పొల్లు గిదేంది మీ దుకాణంలో కొన్నాం కదా అని అడిగితే నేనేమన్నా తయారు చేసినా నేను కూడా మీ లెక్కనే కొనుక్కొనే కదా అమ్మేది అని అంటున్నారట అంటే ఇప్పుడు గిసంటి చెత్తను దాగి చేతులారా మాకు మేమే జీవి తీసుకోమంటారు అయ్యింది అని గరమవుతున్నారు మందు బాబులు పైసలు ఎంతైనా పర్వాలేదు అని డాక్టర్ల తాను అంటే లేనిపోని చెకింగ్లు చేసి బిల్లులు వేసినట్టు పైసలు ఎంతున్నా పర్వాలేదు మంచి మందు కావాలంటే ఇట్లా చెత్తున్న బీర్లు అమ్ముతారు తాగిన రిమ్మల ఏం ఏర్పడేది ఏది ఇచ్చినా కూడా తాగి బొర్రుతారు అడిగేటోళ్ళు లెవెలు ఆపేటోళ్ళు లెవెలు అని అనుకున్నారు కదా ఎంత తాగినా కూడా స్టడీగా ఉంటాం స్పర్శను బట్టి మందు క్వాలిటీ క్వాంటిటీ ఏందో చెప్తాం ఎరికేనా మందు బాబులు అంటే తాగుబోతులు లాగా కానొస్తారు కావచ్చు మీకు ఇసొంటి కల్తీ మందు పోసి మా మనోభావాలను దెబ్బతీస్తే మేము మందు దుకాణం మట్టి కొట్టుకపోతుంది ఎరికేనా ఏమనుకుంటారో ఏమో మేము మీ అతిథులం మమ్మల్ని మంచిగా చూసుకోవాలి మీరు అని గిట్ల తాగిన రిమ్మల బీర్ల చెత్తను చూసిన కోపంలా ఇంకో బీరు దాక్కుంటా మస్తుగా తిట్టుకుంటున్నారు కావచ్చు గా మందు దుకాణ పొలను ఎక్సైజ్ సార్లు కల్తీ మందు అమ్మి జనాల పానాలతోటి ఆట ఆడుకునే గీసొచ్చి మందు దుకాణాల సంగతి చూడరి పుణ్యం ఉంటది ఇక అట్లనే మంది బాబులు కానని ముఖానికి కప్ప దయ్యం అన్నట్టు చేయకుర్రి ఏది తాగినా చూసుకొని తాగుర్రి ఏమంటున్నావు మా రాముల తాత సంక్రాంతి పండుగకు మస్తుగా ఎంజాయ్ చేసిండు కావచ్చు మరి ఇలా వార్త తీసుకొస్తాడో లేకుంటే ఏమన్నా ముచ్చట్లకు మూతులు చాపి కూర్చున్నాడో పిలుద్దాం తాత ఏంది ఇయాల్టి సంగతి మీ అమ్మ ఏమ పని చేసిందా గాలప్పాలు చేసిందా మడగప్పాలు ఎవరు లేకపోతుందేమో మరి మా అమ్మ చేసింది మీ అమ్మ మడగప్పాలు చేసిందా మరి తెచ్చాయండి సంచడాన్ని బతికిన చిప్పులు ఆడుకుంటూ వచ్చినాం వైరికి పొయ్యి సై సంచడాన్ని బతకరా అందరం ఆకం తిందాం అనుకున్నా బడి లేక పూలగాన్లు పని పాట లేక నువ్వు అందరాకం జమ చేసి ముచ్చట్లు పెడతావు అనుకున్నా పెడతానే ఉన్నావా అయ్యా ముసలిది అప్పాలని చేసిందిరా ఒక్క అప్ప అందం లేదు సందం లేదు అంచను సకిన అప్పాలని చేసింది దౌడకేసి నవ్వులితే పొద్దుందాక నవ్వినా కూడా అసలు అరగై కరగై రాంచను అబ్బో ముసలోడైతే బోకరు ముచ్చట్లు చెప్తాడు అప్పాలోడు వద్దని గట్టిగా ఉన్నాయని చెప్తాను దౌడ పని జరిగితే దౌడ పని ఇరగాలి అనుకుంటానేమో కానీ జానంత లేవు కానీ బాగా మాట్లాడుతున్నావు ఏంది మా అప్పాలు వస్తాయని దంగుతలేనని చెప్తానా నేను ఇంకా మన ఊళ్ళో మొత్తం అందరికి వంచినా కూడా ఒడవలని అప్పాలు చేసింది ఎరికేనా మా ఇంత ముసలిది ఓవర్ యాక్షన్ చేయకరా
ఓ మీ యువరాణి ముసలిది చేసింది, యువరాజు అయిన నువ్వు ఊరంతా పంచుతున్నావు అప్పాలు గాని ఇవాళ గిట్లనే పొద్దులా తీస్తారా తమరు? ఓ తాత గౌరక్క వెళ్తాందే. ఇదైతే దీనికి ఏదో పని ఉండేది పాట ఉండేది. ఏంది ఏం కావాలి చెప్పు. ఏందా నువ్వు చేస్తున్న కొలువేంది? ఇక పొలగాన్లతో కూర్చొని చేస్తున్నదేంది గది చెప్పు. నీకు పండుగ పబ్బమా మొండి మొదలారున్నావు ఏం తెలుతలే అని నీకు నంగనాచి. మొన్న భోగి పండుగ, నిన్న సంక్రాంతి పండుగ, ఇలా కనుమ పండుగ, అందుకని నేను సెలవు తీసుకున్నా. పండుగ లేదు పాజు లేదట, నువ్వు ఇప్పించిన కొలువుకి ఇక ఊరికే చేసుకుంటేనే కూర్చుంటారు కావచ్చు. పీకో ఇన్ని చది ముసల్తనానికి కుసుమగుడాలన్నట్టు నీకేం పండుగ అయ్యా? ఆయన పండుగ గిండు గాని మాట్లాడుతున్నావు. మేమందరం ఆఫీస్కి వచ్చి కొలువు చేస్తలేమా? నీకు ఒక్కరికి పండుగ ఉన్నదా? మాకు లేదా? నీకు పండుగ ఉంటే సెలవు పెట్టి నడింత కూర్చో. ఎవడద్దన్నడే నీ మేలోరువని మొక్కల మొరంగొట్ట ఏమైనా న్యాయం పడబడతారేమే. ఇలా కనుమ పండుగ కాబట్టి నేను కూడా సెలవు పెట్టా. నా తెరువుకు రాకు ఇన్ని చలు పీకు. ఏ నారాజుగా ఇన్ని చలు కెమెరా తీసాయి పోరగా ఏమో నా మీద పెట్టినవేమో రా. నేను వచ్చాము అనుకోట పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏయ్ నకరాలు చేస్తున్నావు ముసలోడా? చేసకోలు విడిచిపెట్టి ఇక పొలగాన్నతో ముచ్చట్లు పెడుతున్నావు. ఏటానో పోయి వార్త తీసుకురాపో. అరే నీతో ఏందా నాకు ఈ పంచాది? అరే పండుగ నాడు కూడా నన్ను నెమ్మదంగా ఉండదు. అరే నీ నోట్లమ్మ అన్ను కొట్ట ఇవ్వాలి. నేను సెలవు పెడతా పండుగ అయ్యాలా. నేను వార్త తీసుకురాను ఏం తీసుకురాను కానీ నువ్వు నన్ను ఇడిచిపెట్టి నీకు పుణ్యం ఉంటుంది. ఇన్ని పోను ఈ చలి పో మరి నాకు తిక్కలేవని ఎక్కువ. ఒక్కరోజు జీతం ఇడిచిపెట్టంటే ఇడిచిపెడతావా? గసుంటప్పుడు ఇవాళ ఒక్కరోజు నిన్నెందుకు ఇడిచిపెట్టాలి చెప్పు. లేచిపోయేదన్న వార్త తీసుకురాపో. నేను పోను వార్త దేను. నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో. ఇన్ని చలి పీకు. అరే ఈ అప్పాలు ఎవరే గింత గచ్చుకుంటాయా? అప్పాలంటే ఎట్లుండాలి? నోట్లు వేసుకోగానే మంచిగా కరిగిపోయేటట్టు ఉండాలి. అట్లనే ఉంటాయి. నువ్వు తింటే నేను పీక్తే నీకు. నేను అట్లా వచ్చిగానే తినరు అప్పాలు తెచ్చడే పుణ్యం. ఇంకా నేను అట్లా వచ్చించుకుని ఒళ్ళు ఎక్కడన్నా. అవును ముసలిది ఏమేమి అప్పాలు చేసింది తాత? ముసల్దా ఓ అజ్జగంపడాన్ని గారెలు చేసింది, అట్టనే మడుగు పూలు చేసింది, సకినాలు చేసింది. ఇది అన్ని బెల్లప్పాలు కూడా చేయరాదే లసికివేనంటే. నువ్వు చేసి పెడితే తినేందుకైతే ఉన్నావు కానీ పోయి ఇక్కడ కూర్చొని కాల్చేందుకైతే శాత కదా నీకు. పీకోయి నుంచాను అన్నది దాన్ని వచ్చాము అనుగట. అప్పాలే చేయలే అన్నావు కదా ముసలోడా. అబ్బో మా ముసలోడు తక్కువోడు అనుకున్నారా పిల్లగాన్లు? మా అందుకేమో మంగళవారం అంటాడు, ఆయనకేమో సోమవారం అంటాడు. అయ్యో ఇక నువ్వు తిప్పులాడిన కాడికి చాలు కానీ ఇక నీ వార్తలు నువ్వు చదువుకో. బాగా తిప్పులాడుతుంది వీడికి వచ్చి. అయితే నువ్వు బుజ్జి పోయి మీ ఇంట్లో పోయి ఆ మడగప్పాలు చెప్పరు అదే మీ అవ్వ చేస్తే మంచుకుంటే. ఇప్పుడే మా అమ్మకి తెలియకుండా చేసాంచి అప్పాలు చేసిన మళ్ళా అప్పాలి అని పోతే కురకా చెట్టు కాలుతా నన్ను. అయ్యో బాగా పేలు కాబట్టి మేము అప్పాలు తెమ్మంచి తోకమట్టలు అప్పాలు. నీ అప్పాలే ఉన్నాయా? వీళ్ళు తెచ్చినాయి మంచిగానే ఉన్నాయి మాకు తింటానైతే. కానీ సంక్రాంతి పండుగ అంటే అప్పాలంటే సంక్రాంతి పండుగ కారా. మీకు ఇచ్చినట్టు నాకు కూడా సెలవు ఇచ్చు కదా మస్తు మంచిగా ఉండు. అదే కానీ మీ బళ్ళు ఎప్పుడు చాలు చేస్తారట? ఇక ఎల్లుండి పోడేనా? ఇక పండుగ ఇంకా పండుగలు అయిపోతూనే ఉంటే మళ్ళీ కొత్త పండుగలు వస్తూనే ఉంటాయి. ఇక అయితే ఇంకా మళ్ళీ ఉగాది పండుగ వస్తుంది కావచ్చు మీకు సెలవులు. అప్పటికి మళ్ళీ పుల్లు అప్పాలు. అప్పటికి కూడా అట్లనే తేవాలి అప్పాలు. ఇక మా ముసలోని ముచ్చట్లు ఇవాళ ఓడిచేటట్టు లేవు కానీ పబ్లిక్ సంక్రాంతి పండుగను మంచిగా జరుపుకున్నారా అందరూ? అప్పాలు నమ్ములుకుంటా పతంగులు ఎగిరేసిండ్రా? అయినా ఏ పండుగ అయినా ఒకప్పుడున్నంత సంబురం లేదులా ఇప్పుడు. అప్పట్లో పండుగ వచ్చిందంటే ఆ సందడే వేరుంటుండే కదా. ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినులా. ఎట్లున్నాయి ఇవాళ ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లా మళ్ళీ జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఒక చిన్న పని చెయ్యరు. ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే. జోర్దార్ వార్తలు స్పాన్సర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్.